ఇలాంటి ఒక ప్రదేశం నుంచి ఈరోజు రైడ్ స్టార్ట్ కాబోతుందండి. చాలా హ్యాపీ. నేపాల్ టు ఓబులార్పల్లి రైడ్లో ఇలాంటి ప్రదేశంలో నైట్ క్యాంప్ అయితే అక్కడ వేసుకున్నాం. వెళ్ళాల్సిన NH44 ఇది. నాగ్పూర్ 66 కిలోమీటర్లు ఉంది. మరి లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేద్దాం. మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది. నేపాల్ టు ఓబులార్పల్లి ఈరోజు 10వ రోజు 11వ రోజు అనుకుంటాను. టైం అయితే 7 కనిపిస్తుందా కనిపించదు, 7 అయిందండి ఎగ్జాక్ట్గా. మరి దూసుకెళ్ళిపోదాం. ఈరోజు అయితే ఎంత కిలోమీటర్లు అయితే అన్ని కిలోమీటర్లు కవర్ చేసేద్దాం. సూర్య అయితే గట్టిగానే వచ్చేసాడు ఈ మార్నింగ్. ప్రతిరోజు కొత్త ప్రదేశంలో క్యాంప్ వెళ్తూ ఉన్నామండి. నేషనల్ హైవే పైన మన మ్యాస్ట్రో పై మొత్తం నేచర్, వైల్డ్ అడవి, దట్టమైన అడవి మార్గానేనండి. కొద్ది కిలోమీటర్ల వరకు చూసుకోవచ్చు. అటువైపు ఇటువైపు ఫుల్ అడవి ప్రాంతమే. వచ్చేసామండి. ఇవాల్టి టోల్ ప్లాజా ఓరెంటల్ నాగ్పూర్ బైపాస్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్స్ యూ. మహారాష్ట్రలోని మొదటి టోల్ ప్లాజా, ఈ రోజులోని మన మొదటి టోల్ ప్లాజా సక్సెస్ఫుల్గా దాటేస్తున్నాం. ఇక ఎన్ని టోల్ ప్లాజాలు ఈరోజు ఎదురవుతాయో ఏమో తెలియదు. మొత్తానికి మహారాష్ట్రలోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టోల్ ప్లాజాతో ఎంటర్ అయిపోయామన్నమాట. ఇదేనండి, చూసుకోవచ్చు మహారాష్ట్ర ఇన్ టోల్ ప్లాజా. వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో అది కనిపించింది, డాల్ఫిన్స్. ఇదేందో మరి పార్కో ఏదో తెలియదు. హౌసు ఏంది, లైట్ హౌస్ వాటర్ పార్క్ అంటండి. అదే చెప్పాను కదా, పార్కు, దానికి సంబంధించిన వాటర్ పార్క్ కాబట్టి డాల్ఫిన్స్ పెట్టేశారు. వెళ్దామా మనం? మనకేం పని అక్కడ, చిన్నపిల్లలకి అయితే పని అక్కడ. లైట్ వాటర్ పార్క్. ఇక వెళ్ళిపోదాం మన రైడ్లో. బ్రేక్ఫాస్ట్ చేయాలి ఎక్కడన్నా గట్టిగా. ఒక ఫ్లైఓవర్ పైన వెళ్తూ ఉన్నామండి. నాగ్పూర్ అనేది ఆ లోపల అక్కడెక్కడో ఉంది. నాగ్పూర్ బయట నుంచి వెళ్తుంది హైవే. నాగ్పూర్ లోపల కూడా సరే రింగ్ రోడ్ అయితే ఉంది. లోపలికి ఎందుకు మళ్ళీ ఊరికే టైం వేస్ట్ మనకి. అందుకని హైదరాబాద్ నేషనల్ హైవే వైపుగానే వెళ్తూ ఉన్నాము. డెస్టినేషన్ అయితే 1040 కిలోమీటర్లు చూపిస్తూ ఉంది. హైదరాబాద్ అయితే 590 కిలోమీటర్లు చూపిస్తుంది. ఏ డెస్టినేషన్లకి ఎన్ని రోజులకి చేరుకుంటామో తెలియదు. మొత్తానికి ఇలా వెళ్తూ ఉండడమే. వచ్చేసిందండి ఇంకో టోల్ ప్లాజా. మరీ దారుణం ఇది. ఈరోజు మధ్యాహ్నం లోపే ఇంకో టోల్ ప్లాజా వచ్చేసింది. నిజంగా దారుణం అంటే చాలా దారుణం ఇది. మరి ఏం చేద్దాం, రోడ్లు అయితే బాగానే వేస్తూ ఉన్నారు. అందుకని టోల్ ప్లాజా కనీసం పొద్దుటి నుంచి మధ్యాహ్నం లోపే ఇంకొకటి వచ్చేసింది. టైం అయితే 11:30. మనం చూసిందాడ 8:30కో 9కో. 2 గంటలు సైకిల్ రైడ్, 4 గంటలు వేసుకుందాం. 4 గంటలు సైకిల్ రైడ్లోనే 2 టోల్ ప్లాజాలు. అంటే కారు వాళ్ళకి ఎంతసేపు, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల టోల్ ప్లాజా వచ్చేసినట్టే. అదేంటి మరి. అక్కడ కనిపిస్తున్న మైన్ చూస్తుంటే మా ఊరు దగ్గర మంగంపేట మైన్స్ గుర్తుకొస్తున్నాయి. అక్కడ మా ఊర్లో కూడా మైన్సే ఉన్నాయి, మంగంపేట మైన్స్. ఇక్కడ కూడా ఆ విధంగానే ఉన్నాయి. మరి ఇవి ఏ మైన్సో తెలియదు. అక్కడండి ఆ మైన్స్ నాగపూర్ సమీపంలోనే అక్కడ ఉంది. నాగపూరు ఇదే బైపాస్ బయట వెళ్ళేది. ఇక్కడ ఉన్నాయి బోర్డులు అయితే, యానిమేషన్ టైప్ ఆఫ్ బోర్డ్స్. వీళ్ళు కనిపించిందండి వందే భారత్. అదే అనుకుంటాను, మరి అదో కాదో తెలియదు. అదే అంతే అండి, అది వందే భారత్ కాదేమో, ఆ మోడల్లోనే ఉంది. మహారాష్ట్రలో కూడా ఒక నది అయితే వచ్చిందండి. నాగ్పూర్ దాటుకున్నాక కాదు, సరౌండింగ్ పరిసర ప్రాంతాల్లోనే ఈ నది. బ్రిడ్జి దగ్గర అయితే పేరు ఉండింది, మర్చిపోయినాను. పెద్ద నది అండి, కావంటే నీళ్ళే లేవు. చూసామండి నాగపూర్. ఇక్కడ కూడా మిడిల్ రోడ్ అంటే నాగపూర్ ఇలా నుంచి పోతే పెద్ద రింగ్ రోడ్లు కానీ అన్నీ
అటు పోయే రింగ్ రోడ్లు ఇట్ట కలిసి మొత్తం చాలా రింగ్ రోడ్లు ఉన్నాయండి ఇక్కడ. నాగపూర్తో ఆ పక్కన ఉంది, అదంతా నాగపూరే. ఇంకా దీని బయట పక్కనే సుమారుగా 30 కిలోమీటర్లు వచ్చినాం. పక్కనే ఆడో ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇప్పుడు సగ భాగానికి వచ్చాం. ఇంకా సగ భాగం అట్టుండదు. ఇదంతా నాగపూరే సరౌండింగ్ ప్లేస్ అంతా. సో అక్కడ కనిపిస్తున్నదంతా నాగపూర్ ఏరియానేనండి. పక్కనే ఆడో మొదలైంది రోడ్డు. నాగపూర్ రౌండ్ తిరిగింది అనుకో, సుమారు 30 కిలోమీటర్లేమో. సూర్య అయితే విజృంభణగని, విజృంభణ అంటే విజృంభణ, దానికి తోడు ఈ గాలి. అలా సాగుతుంది విజృంభణలో మ్యాస్ట్రో రైడ్. గాలి తోలుతుంది, చల్లగానే ఉంది. సూర్య కోపానికి గాలి కాస్త చల్లబరుస్తూ ఉంది. రోడ్డు అయితే చక్కగా ఉండదు, చూసిన దూరం కానొచ్చింది. చాలా అంటే చాలా బోరింగ్గా ఉండదు. ఏదో ఊరు వచ్చినప్పుడు జనాలు కనిపిస్తే కాస్త ఉత్సాహం వస్తుంది, లేదంటే బోరింగ్గా ఉండదు. లారీ అన్నల వాళ్ళు పలకరిస్తూ ఉన్నారు, అదే ఉత్సాహం. ఈ రెస్టారెంట్లో అట్రాక్టివ్గా ఉన్నాయి. రెస్టారెంట్ బాగా మోడల్గా తయారు చేశారు. ఆ ముందు పక్కన కూడా ఒకటి వెళ్ళిపోయింది, గమనించలేదు నేను. ఇక ఈ బోర్డు అయితే ఏందో మరి. నాగపూర్ మేము రాములే అయ్యా స్వామి, నాగపూర్కి మాకేం పని. అంబ్రీడో కామెంట్ చేయండి మీరు. వెళ్తూ ఉన్నాము, సూర్య కూడా పగబట్టినట్టున్నాడు. వర్ష నువ్వు లేవని సూర్య పగబట్టాడు మా పైన. నెక్స్ట్ చూడు, సూర్య చూడు, అసలు ఏం కనిపించడం లేదండి. లొకేషన్లు కానీ ప్లేసులు కానీ ఇవి కనిపిస్తున్నాయి. రోడ్డు పైన వెళ్ళే లారీ వాళ్ళకి కానీ ఎవరికైనా చల్లని నీళ్ళు కావాలంటే ఈ విధంగా ఆటోలు పెట్టి సప్లై చేస్తూ ఉన్నారు. ఊరికే కాదండి, డబ్బులకే. హైదరాబాద్ 482. అదే విషయం. ఈరోజు 3వది టోల్ ప్లాజా, టోల్ గేట్ 3వది వచ్చేసిందండి. 1 కిలోమీటర్ దూరంలో అండి. ఈ రోజుట్లోని 3వ టోల్ ప్లాజా నాగపూర్ బైపాస్ అనే ఉంది. ఇక్కడ కూడా వచ్చేసాము సక్సెస్ఫుల్గా. 80 కిలోమీటర్లు వచ్చాము. దాంట్లోనే 3 టోల్ ప్లాజాలు చూసుకోవచ్చు. నాగపూర్ వెళ్దాం ఇంకా సాయంత్రానికి. ఇంకొకటి ఏమన్నా సాయంత్రానికి అయితే రాదులే, టైం ఇప్పుడే 3:40 అయింది. ఇంక ఈ రోజు కనిపించవు. సూర్య 38 డిగ్రీలు ఉన్నా కానీ ఒక రకంగానే ఉన్నట్టున్నాడు. 38. ఇంకో సైన్ బోర్డు కనిపించింది, ముంబై అమరావతి స్ట్రైట్, హైదరాబాదు వరద. అమరావతికి స్ట్రైట్ పోతే ఎట్ట పోతుంది, హైదరాబాద్ ఎట్ట ఏందో అర్థం కాలేదండి నాకు అసలుకి. మ్యాప్లో చూడాలి. అమరావతి ఏంటో మ్యాప్లో చూసిపోతాను. పోవాలండి మనం. అటు పోతే అమరావతి, అది మన అమరావతి కాదు, ఇక్కడ మహారాష్ట్రలో అమరావతి అనుకుంటాను. హైదరాబాద్ ఇటు పోయి ఆ నుంచి అటు పోవాలి. ఒక్కసారిగా నిర్మానుషం అయిపోయిందండి రోడ్డు. మెయిన్ హైవే అది హైదరాబాద్ కానీ ఇటే పెట్టినారు. హైదరాబాద్ అంటే ఇది నేషనల్ హైవేనే కదా, మరి ఎందుకు ఇది సైలెంట్ అయిపోయింది? ఒక్క వెహికల్ కూడా లేదు సుమారుగా ఈ రోడ్లోకి వచ్చేసిన టాంచే. ముందు పక్కన ఇంకొక హైవే లేక ఏమన్నా కలుస్తుందో ఎట్టో రింగ్ రోడ్డు టైపు ఇది ఉన్నాయి. రింగ్ రోడ్ సౌతలో ఉన్నాయి మొత్తం పెద్ద సర్కిల్. కానీ ఇది హైదరాబాద్కి పోయేది. ఆ నేషనల్ హైవే పైన నుంచి డివైడర్ ఇట్ట పెట్టేశారు అంతే. ఇంకా అలా ఇట్ట ఒక హైవే పోతూ ఉండదు, దాంట్లోకి కలుస్తుంది ఇది. ఇప్పుడు వస్తుంది ఒక లారీ, అదిగో అక్కడ కనిపిస్తుంది హైవే లారీస్. అదే కదా ఒకసారిగా నిర్మానుషం అయిపోయింది. ఉన్నావా లేవా అన్నట్టు వచ్చేసాము. ఆ రూట్లో నుంచే ఇంక పోవాలి కన్యాకుమారి, హైదరాబాద్ నేరుగా. ఇంకా ఇదే రూట్న వెళ్ళిపోతూ ఉండడం. రోడ్లు బాగుండాలని ఆశిస్తున్నాను, కొండలు గుట్టలు ఏమి రాకుండా.
హాయ్ అండి, ఇంకా టైం అయితే రాలేదులేండి. నీళ్ళు పట్టుకుందామని వచ్చాను. అక్కడ కూల్ వాటర్ ఉంటాయి పెట్రోల్ పంపుల్లో, అందుకని ఇలా టైంచి అయిపోయినాయి సుమారుగా. నీళ్ళు పట్టుకొని తాగి సూర్య 38 డిగ్రీలకే కుమ్మాడు, బాడేస్తా ఉన్నాడు. ఇక వెళ్ళిపోదాం. టైం 4 అయింది, ఎగ్జాక్ట్గా 4 అయిపోయింది. వెళ్ళిపోదాం. ఇంకో 10-15 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. సాయంత్రం అయ్యే కొద్ది ఇంకా ఎక్కువగానే ఉన్నాడండి. రైల్వే ట్రాక్ నేరుగా హైదరాబాద్, ఆదిలాబాద్, తిరుపతి వెళ్ళిపోతుందండి ఆంధ్రప్రదేశ్ రైల్వే ట్రాక్. అండ్ ఇంకొక బోట్ అయితే వచ్చేసింది. వరద ఏందో చూసొద్దామా. 48 కిలోమీటర్లు వరద. అటు పోవాలి ఎడం పక్కకి, లేదనుకుంటే మనం స్ట్రైట్ వెళ్ళిపోతూ ఉండాలి. వరదరాజులు ఇక్కడ అన్నట్టే వరద ఉందండి మహారాష్ట్రలో. ఇది వరదనే ఎక్కువగా కనిపించింది. అక్కడ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో మిర్జాపూర్, ఇక్కడ వరద. చంద్రపూర్ స్ట్రైటేనంట. ఇంక ఇదే చంద్రపూర్ లాస్ట్ ఉండొచ్చి మహారాష్ట్రలో. ఇంకా దాని తర్వాత వచ్చేది మన ఆదిలాబాద్, తెలంగాణ డిస్టిక్. ఇదేనండి ఇక్కడ. అబ్బా ఎంత కూల్గా ఉంది బ్రిడ్జి కింద. ఫ్యాన్స్తో ఫోటోగ్రాఫ్. సూర్య అదే మూడ్లో ఉన్నాడండి, తగ్గేదే లేదన్నట్టు. ఇక అర్థమైంది కదా, వచ్చేసాము. మరీ దారుణం ఇది. ఇవాళ 4వ టోల్ ప్లాజా. కనీసం 100 కిలోమీటర్లు వచ్చింటామేమో. ఈ 100 కిలోమీటర్లో 4వ టోల్ ప్లాజా ఇది. కార్లు, ఈ వెహికల్ డబ్బులు కట్టేవాళ్ళు నిజంగా ఆస్తులు అమ్ముకోవాలి. ఈ రోజుట్లోనే 100 కిలోమీటర్లలో 4 టోల్ ప్లాజాలు అంటే కనీసం వీళ్ళు ఇక్కడ రోజుకి ఎన్ని టోల్ ప్లాజాలు దాటుతూ వస్తూ ఉంటారు. అది అండి, ఇదే ఆర్గనైజ్ చేశారు. నాగపూర్ బైపాస్, అదే సేమ్ అంతా అదే పేరుతోనే ఉంది. ఇక వెళ్దాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ ఇంకాస్త సూర్య ఉన్నాడు కాబట్టి ఇంకాస్త ముందు పక్కన ఇంకో 10 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. అక్కడ ఎక్కడన్నా చూసుకుందాం ఇవాళ డెస్టినేషన్. మరి ఇక్కడ ఎవరు మనకు పలకరించే వాళ్ళే ఆశ్రయం ఇచ్చేదానికి. ఎవరినన్నా అడుగుదామా అంటే ఏమో చూద్దాం, ముందుకు వెళ్ళి చూద్దాం. సూర్య అయితే గట్టిగానే ఉన్నాడు. ఒరే అవి నిజంగా అన్ని వచ్చాడాయా? నువ్వు చూపించినట్టే చూపించండి. వచ్చేసిందండి ఇంకో పెద్ద బోర్డు, టోల్ రోడ్డు ఎండ్. అయ్యయ్యో, ఇంకెట్టుంటాయి ఈ రోడ్స్. ఇప్పుడే గీతలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా రాను ఎట్టుంటాయి. అక్కడ ఏందో ఉంది, ఏందో ఏరియా అంట. వెల్కమ్ టు నాగపూర్ ఇండస్ట్రీ ఏరియా. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ ఎవరో దూసుకొని పోతూ ఉంటారు. అది అండి ఇగో అక్కడ వెల్కమ్ టు నాగపూర్. వాటితో మనకేం సంబంధం లే, మనం వెళ్ళిపోతూ ఉండడమే. బినబిన చేరుకోవాలి. ఇంకో 10 కిలోమీటర్లు ఉంది ఊరంటే. రోడ్లు కాదండి, ఇంకొక బోర్డు కానొచ్చింది. ఆదిలాబాదు 159, హైదరాబాదు 449, కన్యాకుమారి 1564. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ టోల్ రోడ్. వీళ్ళు నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నారంటే వీళ్ళు ఏందో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. మళ్ళీ ఏడో బోర్డు వేసినారు, టోల్ రోడ్డు స్టార్ట్ అని. మరి అదేంది అక్కడ ఎండ్ అని పెట్టినారు. మరి ఇదేంటి? తిరుపతి పెట్రోలియం అంట. తిరుపతి చూద్దామండి ఆ తిరుపతి పెట్రోలియం ఏదో. అవతల కూడా ఏదో బోర్డు ఉండి హైదరాబాదు, ఏందో నాగపూరు, మళ్ళీ అదేందో హైదరాబాద్ వేసినారు అవతల. ఏంటియో ఈ బోర్డులు దండిగానే ఉంటాయి. రోడ్డు కూడా బాగానే ఉండదు. మొత్తం కొండ ఎక్కాలి. ఇంకా రోడ్డు కొండలు, ఆ కొండలు వెళ్ళిపోయినాయి. ఉంది అంటే ఇదో ఈ విధంగా అంత అడవి ప్రాంతం అంటే అడవి ప్రాంతం కాదు, ఈ విధంగా చెట్లతో నిండుకుపోయింది. మొత్తం ఇట్టే ఉంది నాగపూర్ ఏరియా నుంచి అంతా. అదిగో అక్కడ ఉంది రైల్వే ట్రాక్, 4 లైన్ల ట్రాక్ అనేది. ఫస్ట్ టైం చూడడం కంటిన్యూగా 4 లైన్ల ట్రాక్. మీ ఊర్లో ఎన్ని లైన్ల ట్రాక్ ఉంటుంది? మామూలు ప్లాట్ఫారాల్లో అయితే ఉంటుంది 4 లైన్లు 6 లైన్లు అలా. ఇది కంటిన్యూగా ఓపెన్లో కూడా 4 లైన్ల ట్రాక్ కానీ. ఇది మీ ఊర్లో, మీ ఊరి పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా ఉందేమో కామెంట్ చేయండి అసలుకి. ఇక వెళ్ళిపోదాం. ఇటు చూసుకోవచ్చు 4 లైన్లు.
1 2 3 4 ఇది ఎక్స్ట్రా లూప్ లైన్ ఏదో కానీ మొత్తం ఈ విధంగా ఉంది. దూసుకు వెళ్ళిపోతుంటాయి అట పోయేటి అట. అన్ని చోట్ల 2 లైన్లే ఉంటాయి, అట పోయే ఒకటి అటు వచ్చేది ఒకటి అంతే. కానీ ఇక్కడ ఇటు పోయేటి 2 అటు పోయేటి 2. ఇక వెళ్ళండి మన మాస్టర్ నేపాల్ టు ఓబులార్పల్లి రైడ్లో. తెలుసు కదా ఆ సింబల్స్ ఏయో. పెట్రోల్ పంప్ ఇన్ భారత్ పెట్రోలియం. ఇక్కడే వచ్చామండి. వాళ్ళని అడిగాను, సరే ఇక్కడ ఎక్కడైనా వేసుకోవచ్చు టెంట్ అని చెప్పారు. ఈ ఊరు ఏదంటే చిమాంజీపూర్, అదే చూపించింది లొకేషన్లో. చిమాంజీపూర్ అనే ఊర్లో ఆల్మోస్ట్ ఈరోజు వచ్చేసాను. ఒక 100 కిలోమీటర్లు వచ్చేసి ఉంటాను. అదేంది అదేదో ఊరి నుంచి ఈ చిమాంజీపూర్ అనే ఊరికి హైవే, మనం వెళ్ళాల్సిన హైవే అదే, అటువైపు వెళ్ళాలి రేపు పొద్దున. ఇప్పుడైతే మరి ఇక్కడే స్టే, ఇక్కడే డాబా కూడా ఉంది, వెళ్ళి తినేసి ఇక్కడే ఎక్కడైనా క్యాంప్ వేసుకోవచ్చు. ఇక మొబైల్ ఛార్జింగ్ కోసం వెతకాలి ఎక్కడన్నా. వెతుకు అదండి విషయం. ఇక కలుద్దాం టెంట్ వేసుకున్న తర్వాత. లేకనంటే ఇప్పుడే గుడి అండి కలర్ఫుల్ లైట్లలో. మాస్ట్రో అక్కడెక్కడో ఉంది. ఫ్రెష్ అప్ కూడా అయిపోయాము. ఛార్జింగ్ పెట్టాలి. ఉన్నాయి చాలా ఏపీ బండ్లు కనిపిస్తున్నాయి. మా నాన్న కూడా కనిపించాడు. నిజంగా అన్న అయితే మాట్లాడాము. నిజంగా చాలా చాలా సంతోషం. అన్నా మీ పేరు అన్నా? సాహిత్. ఎక్కడి నుంచి అన్నా? కర్నూలు. నిజంగా చాలా సంతోషం అన్న ఇక్కడ కలవడం. చాలా చాలా సంతోషం అన్న. ఇలా అన్న వాళ్ళందరినీ కలుస్తూ వెళ్తుంటే నాకు ఇంటికి వెళ్ళిపోయిన ఫీలింగే ఉందన్న. నిజంగా ఇన్ని రోజుల తర్వాత ఎక్కడెక్కడో మారుమూలలు కూడా తిరిగాను. భాష తెలియని దేశం నేపాల్లో కూడా తిరిగాను. కానీ మన వాళ్ళు కనిపిస్తుంటే ఇంటికి వచ్చేసాను అనే విధంగా ఉందన్న. ఇక అన్న అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాడు. పెట్రోల్ కట్టించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళందరినీ కలవడం చాలా చాలా సంతోషం అండి. నిజంగా చాలా హ్యాపీ. అంతే, ఈ హ్యాపీనెస్ చెప్పలేనండి. నిజంగా అంత హ్యాపీ. నిజంగా అంటే నిజంగా మా ఇంటి మా లక్ష్మి ఇదండి హ్యాపీనెస్. చెప్పలేనంత హ్యాపీనెస్ ఇలా కలవడం. కలర్ఫుల్ పెట్రోల్ పంపులో వచ్చింది కర్ణాటక బండి. అన్నీ మన వాళ్ళే ఇక్కడంతా ఎక్కువ. ఇక ఉంటానండి. ఇక్కడే ఎక్కడన్నా డిన్నర్ చేసేద్దాం. అక్కడ ఉంది ఒక టీ షాప్ ఉంది, ఇక్కడ ఒక డాబా ఉంది. తినేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి సప్పుడు చేయకుండా క్యాంప్ వేసుకుందాం.